ఆగనే అక్కడ ఎవరు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో టోటల్గా ఇప్పుడు రాజకీయ చరిత్ర మొత్తాన్ని చూసుకుంటే ఒక భారీ కుట్ర భగవంతుడిని అడ్డం పెట్టుకుని చేసినటువంటి కుట్ర. అది కూడా కలియుగ దైవంగా భావిస్తున్నటువంటి శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందాలని, రాజకీయంగా ప్రతిపక్షం మీద బురద జల్లాలని ప్రయత్నం చేసినటువంటి ఒక కుట్ర. అబద్ధాల పునాదుల మీద అసత్యాలన్నీ పోగు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలని ప్రయత్నం చేసినటువంటి కుట్ర పటాపంచలైపోయింది. ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్నటువంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు ల్యాబ్ రిపోర్టు ద్వారా ఈ కుట్రలన్నీ కూడా భగ్నమైపోయాయి. నిజం బయటకు వచ్చింది. దీన్ని చూసి భరించలేక నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా దుష్ప్రచారం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తన మీడియాను అడ్డం పెట్టుకొని, తనకున్నటువంటి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఇంకా దీన్ని మసిబూసి మారేడికాయ చేసి ఇంకా దుష్ప్రచారం చేయాలనేటువంటి ఒక వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 సెప్టెంబర్ 18న కూటమికి సంబంధించినటువంటి శాసనసభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమావేశంలో కుట్రకు నాంది పలికాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు, తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిసింది అన్నాడు. అందరూ తాగాడా? ఆగల. పంది కొవ్వు, పశువుల కొవ్వు కలిసింది, దాన్నే తయారు చేశారు, ప్రపంచంలో ఉన్న భక్తులు తినేశారు అనేటువంటి మాట మాట్లాడాడు. ఒక్కసారి దేశం ఉలిక్కి పడింది. హిందూ మతస్థులందరూ కూడా ఉలిక్కి పడ్డారు. పంది మాంసం ఏంటి, పంది కొవ్వేంటి, పశువుల కొవ్వేంటి, శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఇవి కలిశాయని ఒక ముఖ్యమంత్రి సాక్షాత్తు చెబుతున్నాడే, ఏమిటి ఇది అని ఉలిక్కి పడ్డారు. దురదృష్టం, ఇంత ఏ రకమైనటువంటి ఆధారాలు లేకోకుండా, సమాచారం లేకోకుండా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, అనుభవజ్ఞుడని చెప్పుకోబడుతున్నటువంటి పొలిటీషియన్ అధికారంలోకి వచ్చి జూన్ 4 అధికారంలోకి వస్తే సెప్టెంబర్లో ఆరోపణ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేయాలనేటువంటి ఉద్దేశంతో చేశాడు. ఆ రోజునే అందరూ ఖండించారు, విఘ్నైన వారు అందరూ ఖండించారు. ఆధారాలు లేకుండా ఎలా చెప్తాడు ఒక ముఖ్యమంత్రి? ఒక ముఖ్యమంత్రిని ఏం చేయాలి? ఒక విషయాన్ని బహిర్గతం చేయాలి అంటే, ఒకరి మీద ఆరోపణలు చేయాలి అంటే, పొలిటికల్ గడ్జి తీర్చుకోవాలి అంటే వేరే వేరే విషయాలు చేయొచ్చు. కానీ శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు భంగం కలిగే విధంగా, హిందూ ధర్మానికి భంగం కలిగే విధంగా, ప్రపంచంలోనే హిందువులకు అత్యంత పవిత్రుడుగా భావిస్తున్నటువంటి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో పంది కొవ్వు కలిసింది, పశువుల కొవ్వు కలిసింది అని ఆరోపణ చేయటాన్ని నిజంగా సహించరానటువంటి ఆరోపణ, ఆధారాలు లేకుండా. ఆ రోజుకు ఆధారాలు లేవు, ఇవాళకి లేవు. దాని మీద ఆ రోజున అంతకు ముందే చైర్మన్ గా పనిచేసినటువంటి సుబ్బారెడ్డి గారు ఇది చూసి ఆశ్చర్యపోయి న్యాయస్థానానికి వెళ్లారు. అది కూడా అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. మీరు వేసిన సిట్టు కాదు, సిబిఐ ఆధ్వర్యంలో సిట్టు వేయమని కోర్టు ఆదేశించింది. ఈ శాంపిల్స్ మళ్ళా పంపించండి, సెకండ్ ఒపీనియన్ తీసుకోండి అని మళ్ళీ పంపించారు. విచారణ జరిగింది. సిబిఐ ఛార్జ్షీట్ పడేసింది. చిత్రం,
చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆరోపణలు చేశారో, వైల్డ్ ఎలిగేషన్ చేశారో, వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, పశువుల కొవ్వు కలిసిందని బహిరంగంగా ఆరోపణ చేశారో, ఇవాళ రిపోర్ట్ను జత చేస్తే దానిలో యానిమల్ ఫ్యాట్ లేదని చెప్పారు, దానిలో పంది కొవ్వు లేదని చెప్పారు. చిత్రం. అయినా కూడా ఇంకా ఒటారించే కార్యక్రమం, తనకున్నటువంటి మీడియా బలంతో, తన అధికారంలో ఉన్నాననే ఉద్దేశంతో తన పత్రికల్లో రాంచుకోవడం సంగతి దేవుడు ఎరుగు. ఎక్కడ కనపడితే అక్కడ ఫ్లెక్సీలు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, కరుణాకర్ రెడ్డి గారి బొమ్మ, సుబ్బారెడ్డి గారి బొమ్మ పెట్టి మహాపాపులు అనేటువంటి ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అసలు ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు ఇంత అనుభవజ్ఞుడు కదా, అసలు ఎందుకు ఈ కారణాలన్నీ జరుగుతూ ఉన్నాయి? అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తరువాత గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తరువాత 2024 జూన్ 12వ తారీఖున, 2024 జూన్ 25వ తారీఖున, 2024 జూలై 6వ తారీఖున, 2024 జూలై 12వ తారీఖున ఈఆర్ డైరీ నుంచి లడ్డూ ప్రసాదానికి నెయ్యి ట్యాంకర్లు వెళితే ఆ నెయ్యి ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ తీసుకున్నారు. ఇప్పుడు జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కాదు, సుబ్బారెడ్డి గారి టైంలో కాదు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత, శ్యామలరావు గారిని ఈవోగా వేసిన తరువాత ఈ శాంపిల్స్ అన్ని తీశారు. ఈ శాంపిల్స్ అన్ని తీసి పంపించారు. పంపించి దీనిలో కల్తీ ఉంది అనేటువంటి మాట మాట్లాడారు. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అన్ని కూడా పరిశీలించిన తర్వాత వాళ్ళు డిస్క్లైమర్ కూడా ఇచ్చారు కింద, ఈ పరిస్థితుల్లో ఇలా ఉండవచ్చు, ఇవి వాస్తవాలు కావు అని. దీని మీద పట్టుకొని ఎంత రాద్ధాంతం చేయాలో అంత రాద్ధాంతం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. తనకున్న మీడియా బలంతో, తనకున్న అధికారంతో. ఎప్పుడు శాంపిల్స్ ఇవి? జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు శాంపిల్స్ కావివి, సుబ్బారెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు శాంపిల్స్ కావివి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, శ్యామలరావుని నియమించిన తర్వాత, ఆయన వెళ్ళి దర్శనం చేసుకొచ్చిన తర్వాత జరిగినటువంటి శాంపిల్స్ లో కల్తీ ఉందని మా మీద బురదలే కార్యక్రమం చేశారు. దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. దీని మీద మళ్ళా సెకండ్ ఒపీనియన్కి వెళ్లవలసిందిగా చెప్పింది, సిబిఐని పురమాయించింది. ఆ తర్వాత జరుగుతున్న విషయాలు మీకు తెలుసు. అనేక సందర్భాల్లో రోజు మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. దీనికి తోడు ఆ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు కూడా బుధాన వేసుకున్నాడు. దున్నపోతే ఈయన అనగానే కట్టేయని అనే కార్యక్రమం చేశాడు. ఆయన కూడా మెట్లు కడిగాడు, తిరుపతి వెళ్ళాడు, గందరగోళం చేశాడు. లడ్డూలో కొవ్వు కలిసిపోయింది, దేశంలో అందరూ తిన్నారన్నారు. అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కూడా ఉందన్నాడు. అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కూడా ఎప్పుడు శాంపిల్స్ ఇవి? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూన్ జూలైలో తీసుకున్న శాంపిల్స్ లో పూర్తి టెస్ట్ లేకోకుండానే, సెకండ్ ఒపీనియన్ లేకోకుండానే అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కూడా పంది కొవ్వు ఉంది, పశువుల కొవ్వు ఉంది. ఏంటి రాజకీయ ప్రయత్నం? జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు కోపం ఉండొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తాడనే భయం ఉండొచ్చు. కానీ ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఒక మానవత్వం ఉన్నటువంటి మనుషులేనా మీరు? దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయంగా చేయండి. మా మీద కేసులు పెడుతున్నారు, పెట్టండి, ఎదుర్కొంటాం. దైవాన్ని అడ్డం పెట్టుకొని, హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని మీరు మా పార్టీ మీద బురద జల్లాలని చేసేటటువంటి విష ప్రయత్నం ఉన్నదే, ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారి నీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఏంటి అన్యాయం? దైవాన్ని కలియుగ దైవంగా భావించేటటువంటి వెంకటేశ్వర స్వామి, 7 కొండల మీద ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని ఆయన ప్రసాదంలో పంది కొవ్వు అని మీరు ఆయన్ని అపవిత్రం చేసేటటువంటి కార్యక్రమం చేసినటువంటి దుర్మార్గులు కాదా మీరు? ఇవాళ ఏం జరిగింది? పంది కొవ్వు లేదు,
పశువుల కొవ్వు లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. ఎప్పుడు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి 4 ట్యాంకుల్లో ఉన్నటువంటి సబ్స్టెన్స్. మళ్ళీ చిత్రం ఏంటంటే ఇవి మళ్ళీ వాడారంట. ఇవి ఈ జూన్ 12, జూన్ 25, జూలై 6, జూలై 12 తీసుకున్నటువంటి శాంపిల్స్ రిజెక్ట్ చేసి ట్యాంకర్లు వెనక్కి పంపించేశారని శ్యామలరావు గారు చెప్పాడు. సాక్షాత్ నేను కాదు, పంపించేశామని చెప్పారు. మళ్ళీ తీరా ఇప్పుడు ఏమంటున్నారు, ఈ 4 వాడారంట. ఎందుకు వాడారబ్బా? కొయ్యుడేరా? డబ్బులు ఏమైనా కొట్టేశారా? ఎందుకు మళ్ళా రిజెక్ట్ చేయబడినటువంటి ట్యాంకులు బయటకు వచ్చాయి? ఎందుకు ఆ లడ్డూలు వాడారు? పాపం మీది కదా అని అడుగుతా ఉన్నా. ఆ లడ్డూల ప్రసాదంలో ఈ రిజెక్ట్ చేయబడినటువంటి 4 ట్యాంకర్లు ఎందుకు వాడారు చెప్పండి. చెప్పరా? మీరే రిజెక్ట్ చేస్తారా? మీరే వాడేస్తారా? ఇది అపచారం కాదా? ఇది అన్యాయం కాదా? ఇది నెగ్లిజెంట్ కాదా? లేక కుమ్మ కావడం కాదా? చెప్పండి సమాధానం అంటున్నా. నేను ఆ చంద్రబాబు నాయుడు గారిని చెప్పమంటున్నా. మా మీద బురద జల్లటం కాదు. రిజెక్ట్ చేయబడిన శాంపిల్స్ తీసుకున్నటువంటి ట్యాంకర్లను మళ్ళా తిరిగి వాడవలసిన అవసరం ఎందుకు వచ్చింది? కుట్ర కాదా ఇది? భగవంతుడికి అపచారం కాదా ఇది? దీనికి మీరు క్షమాపణ చెప్పవలసిన బాధ్యత లేదా? దీని మీద మీరు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నా. ఈ హిందూ సమాజానికి రిజెక్ట్ చేయబడినటువంటి, మీ కాలంలో రిజెక్ట్ చేయబడినటువంటి ట్యాంకర్లను మళ్ళా తిరిగి వాడారు అంటే, ఆ రిజెక్ట్ చేయబడినటువంటి ట్యాంకర్ల శాంపిల్స్ ఇవాళ వచ్చాయంటే మీరు ఎందుకు వాడారు? ఏమిటి దానికి రిజల్ట్? మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఎంత బురదలుతున్నారండి. అయినా కూడా భయంకరంగా ఇవాళ ఈ 2 ప్రతిష్టాత్మకమైన సంస్థలు చిన్నవి కావు. ఏవైతే ల్యాబ్ రిపోర్ట్స్ ఇచ్చాయో అవి దేశంలోనే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి 2 సంస్థలవి. ఒకటి హర్యానాలో ఉన్నటువంటి కర్నల్లో ఉన్నటువంటి నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NDRI, అలాగే గుజరాత్ ఆనంద్లో ఉన్నటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. ఈ రెండు ఇచ్చాయి క్లియర్గా. చంద్రబాబు నాయుడు గారు పంది కొవ్వు, పశువుల కొవ్వు ఉందన్నాడు, దీనిలో లేదన్నారు. చంద్రబాబు మాట నమ్మాలా? వీళ్ళ మాట నమ్మాలా? చంద్రబాబు రాజకీయ కక్షతో కదా చెప్పేది. రాజకీయ కక్షని, దైవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ కక్ష చేయవచ్చా? అది మానవత్వమేనా? ఇంకా డబాయించే కార్యక్రమం ఇవాళ, విపరీతంగా డబాయించే కార్యక్రమాలు ఇవాళ కూడా మీరు చేస్తున్నారు. టెండర్ దక్కించుకున్న ఏఆర్ సప్లయర్స్ సప్లై మొదలుపెట్టింది ఎప్పుడు? మా టైంలో ఏఆర్ డైరీ టెండర్ దక్కించుకుంది. సప్లై చేసింది ఎప్పుడు? మా టైంలోనా చంద్రబాబు టైంలోనా? కమా టెల్ మీ. చంద్రబాబు టైంలో చేస్తే చంద్రబాబు చెక్ చేసుకోవాలిగా. అప్పుడేమన్నా జరిగితే ఎవరు బాధ్యులు? మేము టైంలో ఉన్నప్పుడు, మా టెండర్లో ఉన్నప్పుడు మాకు టెండర్లో వచ్చింది కాబట్టి మేము బాధ్యులమా? కామన్ సెన్స్. చంద్రబాబు నాయుడు టైంలో సప్లై చేశారు. చంద్రబాబు నాయుడు టైంలో సప్లై చేసిన దానికి ఎవరు బాధ్యత వహించాలి? మేము ఆ బాధ్యత వహించాల్సింది. ఏం అన్యాయం అయ్యేది నాకు అర్థం కాదు. మీకేదో పత్రికా బలం ఉందని, మీరు అధికారంలో ఉన్నారని, మాకు కేవలం 11 సీట్లు వచ్చాయని, మీరు మీ టైంలో సప్లై చేసినటువంటి వాటికి కూడా మేము డిఫెండ్ చేయాలా? భగవంతుడిని మేము డిఫెండ్ చేసుకోవాలా? నువ్వు డిఫెండ్ చేయాలా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. సిగ్గు ఎక్కువ ఉందా అని అడుగుతా ఉన్నా. వయసు వచ్చింది, ఏం లాభం నీకు? రాజకీయం భగవంతుని అడ్డం పెట్టుకుని కూడా రాజకీయం. సరే, ఎంతో మంది ప్రాణాలు తీసావు రాజకీయంగా. నువ్వు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని ఇవాళ బుకాయించే కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు. బోలే బాబా అంటారు. ఎవరండి బోలే బాబా? నాకు అర్థం కాదు. ఎక్కడి నుంచి వచ్చాడు ఈ బోలే బాబా? మేము ఇచ్చామా బోలే బాబాకి ఎంట్రన్స్? కొండ మీదకి బోలే బాబాకి ఫస్ట్ ఎంట్రన్స్ ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే. ఆయనకి మొట్టమొదటి గేట్లు తెరిచింది బోలే బాబాకి. హర్ష డైరీ అని పెట్టారు ముందు, దాని తర్వాత పేరు మార్చుకున్నారులే. హర్ష డైరీగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి ఎంట్రన్స్ ఇచ్చాడు కొండ మీదకి. కాదా చెప్పమంటున్నా. మా దగ్గర ఆధారం నేను నిరూపిస్తా, దమ్ముంటే చెప్పమనున్నా. బోలే బాబా, మేము ఆ బోలే బాబాకి గేదెలు లేవు, పాలు లేవు, వాళ్ళకి ఏమీ లేవు అని వాడు రాస్తున్నాడు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో.
అయితే ఎందుకు ఇచ్చారు మీరు పర్మిషన్ అతనికి? ఫస్ట్ ఇచ్చింది మీరు కదా హర్ష డైరీగా ఉన్నప్పుడు. ఎందుకు ఇచ్చారు అది చెప్పరు. బోలే బాబాగా మారింది కాబట్టి మా మీద బురదలేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు. సర్టిఫికెట్లు ఇచ్చారు బోలే బాబా అద్భుతం అమోఘం అని హర్ష డైరీకి. ఇన్స్పెక్ట్ చేశారు మీరు వెళ్ళి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేశారు. ఓకే సభాష్ అని అన్నారు, ఎంట్రన్స్ ఇచ్చారు. మీరు ఇస్తేనేమో కరెక్టు, మా టైంలో వస్తేనేమో మా మీద బురద చల్లటం. ఏమన్యాయమయ్యా చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కాదు. బుద్ధి జ్ఞానం ఉందా నీకు? కళ్ళు బావు నీకు? భగవంతుడి మీద అపచారం చేస్తే కళ్ళు పోతాయా లేదా చెప్పని అడుగుతా ఉన్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసి హర్ష డైరీ అనేది ఉంది ఎప్పుడు, తర్వాత దాన్ని బోలే బాబాగా మార్చుకున్నారు. మేము హర్ష డైరీని ఒకప్పుడు డిసెక్ట్ కూడా చేశాం నువ్వు ఇచ్చిన దాన్ని. తర్వాత బోలే బాబాగా మార్చుకుని వాళ్ళ టర్మ్స్ కండిషన్స్ వాళ్ళ వ్యవహారాలను మార్చుకుని వచ్చారు. ఇది జరిగినటువంటి విషయం. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. ఇవాళ అంటున్నారు కదా అసలు ఎట్ట ఇస్తారండి 1000 రూపాయలు ఉండేటువంటి నెయ్యిని 300 400 ఎట్టిస్తారు? ఇది అన్యాయం కదా? నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, చెప్పు సమాధానం. మరి మీ టైంలో 2019 ఏప్రిల్లో నెయ్యి సరఫరా టెండర్ దక్కించుకున్న హర్ష డైరీ అంటే ఇదే బోలేబాబా డైరీ కిలో 291 రూపాయకి ఇచ్చింది. 291 రూపాయకి ఇచ్చింది కిలో. ఇదే బోలేబాబా అని చెబుతున్న హర్ష డైరీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అప్పుడు ఏమైంది? అది కరెక్టా? ఇవాళ పొడుస్తున్నావు కదా, ఇవాళ రాస్తున్నారు కదా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, గాడిద గుడ్డు, వంకాయ పులుసు. సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా. ఇలా దుర్మార్గంగా రాసుకునేటటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. హిందూ ధర్మాన్ని నమ్మిన వారు కానీ, హిందూ ధర్మాన్ని గౌరవించేవారు కానీ ఇలాంటి చేష్టలను ఖండించవలసిందే. ఖండించకపోతే భగవంతుడు క్షమించడని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అదేమంటే ఆయన ఎవరో పిఏ ఉన్నాయంట, చిన్నప్పన్, కాడూరు చిన్నప్పన్, వైవి సుబ్బారెడ్డి గారి పిఏ అంట. వైవి సుబ్బారెడ్డి గారి పిఏకి చేయటం కోసం మామూలుగా తంటాలు పట్టలా, భయంకరంగా తంటాలు పడుతున్నారు. ఎవరయ్యా వాళ్ళు? ఎవరైనా ఈయన వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏ కాదు. ఈయన వేమిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి దగ్గర, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి దగ్గర, వేమిరెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి. వాళ్ళకి పేమెంట్స్ కూడా ఆయనే ఇచ్చాడు, శాలరీస్. ఆయన తీసుకొచ్చి సుబ్బారెడ్డి గారికి అంటగట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఏమిటి అన్యాయం నేను అడుగుతా ఉన్నా. సడన్ గా ఇది వచ్చేసింది, ఆయన మీద ఉద్దేశించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సుబ్బారెడ్డి గారు దీనిలో బాధ్యుడు, సుబ్బారెడ్డి గారు ఇది చేశాడు అది చేశాడు. మరి సుబ్బారెడ్డి గారు ఇది చేస్తే అది చేస్తే మరి ఛార్జ్షీట్లో సుబ్బారెడ్డి గారి పేరు లేదే? ఏం స్వామి చంద్రబాబు నాయుడు గారు? అయ్యా సుబ్బారెడ్డి గారి పేరు ఛార్జ్షీట్లో లేదే? ఎవరెవరో నువ్వు చెబుతున్నావు పొలిటికల్ గా, వాడిట్టా వీడిట్టా వాళ్ళందరి పేరు లేవే ఛార్జ్షీట్లో? నువ్వు చెప్పినట్టుగా ఛార్జ్షీట్లో పెట్టడానికి వీళ్ళది ఆధారాలు కావాలి. అలా ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, సుబ్బారెడ్డి గారి మీద మీరు చల్లేటటువంటి బురద చల్లేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు. ఎంతగా దిగజారిపోతున్నారంటే చూడండి సార్, నిజం నిప్పు లాంటిది. ఇవాళ కాకపోతే ఇప్పటికైనా బయటకు వస్తుంది. లడ్డూకి పంగనామం పెట్టి యానిమేషన్ చేసి వేస్తున్నారు చూడండి మీరు. అంటే భగవంతుడు చెబుతున్నట్టు మా మీద ఎంత దిగజారిపోయావా, ఇట్లా చేయొచ్చా? వెంకటేశ్వర స్వామి లడ్డు, ఆ లడ్డూకు నామం పెట్టారు, యానిమేట్ చేశారు. లడ్డూని గౌరవించవయ్యా, వెంకటేశ్వర స్వామిని గౌరవించవయ్యా? అసలు కుదరలేదు. కానీ వెంకటేశ్వర స్వామి మాట్లాడినట్టుగా పెట్టేస్తారు వీళ్ళు. వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైనట్టు మాట్లాడి సుబ్బారెడ్డి దీనిలో నెయ్యిలో కల్తీ గెలిపాడు అని చెప్పిస్తాడు వెంకటేశ్వర స్వామి యానిమేషన్ చేసి. లేదు కరుణాకర్ రెడ్డి దీనిలో నెయ్యి గెలిపాడు, నెయ్యిలో పంది మాంసం కలిపాడు, నెయ్యిలో పంది కొవ్వు కలిపాడు అని వెంకటేశ్వర స్వామి యానిమేషన్ పిక్చర్ చేసిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు లోకేష్. అతనికి అద్దు లేదు. అర్ధంతరంగా అధికారంలోకి వచ్చేశారు కదా, అద్దు లేదు. వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని ఈ రకమైన దారుణమైన కార్యక్రమాలు చేయటం సమంజసం కాదు, అర్థం చేసుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. దీనికి తోడు ఆయన ఎవరయ్యా, టీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు
బిజినెస్ మ్యాన్, అడ్డగోలు బిజినెస్లు. ఇంతకుముందు చెప్పా ఒకసారి, నీచుడు. దేనికైనా సిద్ధపడతాడు అనుకో, దేనికైనా, డబ్బు కోసం దేనికైనా సిద్ధపడేటటువంటి నీచాతి నీచమైన క్యారెక్టర్ కలిగినటువంటి బిఆర్ నాయుడు, TV5 అధినేత. ఆయన వాళ్ళు చైర్మన్ అయ్యాడు. ఎందుకు అయ్యాడబ్బా? ఎంత భక్తి చేశాడే ఆయన? అసలు విశ్వాసం ఉందా ఆయనకి? విశ్వాసం ఉందంటే డబ్బు మీద ఉంది, బూత్ బొమ్మలు చూపించడం మీద ఉంది, న్యూజన్ లాంటి ప్రోడక్ట్స్ సప్లై చేసి డబ్బు దండుకోవటంలో ఉంది, లేదా ఆ జూబ్లీ పార్క్ వాటిల్లో డబ్బులు కాజేసే కార్యక్రమం ఉంది. చాలా ఉంది అతని చరిత్ర చెప్పదలుచుకుంటే. ఇవాళ తిరుపతి కొండ మీదకి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయగానే పవిత్రుడు కాడు, అపవిత్రుడు. అందువల్లే కొండ మీద అన్ని జరుగుతున్నాయి. ఆయన మాట్లాడుతున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి. సుబ్బారెడ్డి మేము ఆస్తికులు అంట, ఆయన పెద్ద ఆస్తికుడు. నాకు అర్థం కాల. ఇలా మాట్లాడి ఇలాంటి చండాలుని తీసుకొచ్చి మీరు కొండ మీద కూర్చోబెట్టి మమ్మల్ని బూతులు తిట్టించే కార్యక్రమం చేస్తున్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు, సరే ఆయన ఏదో రాజకీయం, ఏదో చంద్రబాబు నాయుడు భుజం మోస్తున్నాడు, వ్యాపారస్తుడు, ఏదో చంద్రబాబు నాయుడు హెల్ప్ చేస్తాడు అనుకో, ఆ TV5కో లేకపోతే భూములు ఇవ్వడానికో ఏదో చేస్తాడు. సరే, నువ్వు చంద్రబాబు తరఫున వాగుతున్నావు అనుకో, వాగు, మాకు అభ్యంతరం లేదు. ఇదేవుడండి నాకు అర్థం కాలేదు. శ్యామలరావు ఈజ్ అన్ IAS ఆఫీసర్, సివిల్ సర్వెంట్. ఈయనెవరు? వెంకయ్య చౌదరి, ఈయన IRS, ఈయన కూడా సివిల్ సర్వెంటే. మీకేం పోయేకాలం వచ్చిందండి? మీకేం పోయేకాలం వచ్చిందండి? నాకు అర్థం కాదు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకులు కాదుగా? వ్యతిరేకులా? లేదంటే చంద్రబాబు నాయుడు పార్టీలో ఏమన్నా అయిపోయిందో జారతారా? యువర్ సివిల్ సర్వెంట్, ఈజ్ ఆల్సో IRS. మీరు భగవంతుడి దగ్గర కాపలాగాయండి, ధర్మాన్ని మాట్లాడి నాటకంతో మీ దగ్గర నడిపించేది. మిమ్మల్ని క్షమిస్తారా భగవంతుడు? మీరు పోయిన తర్వాత ఎట్టాగో భగవంతుడు మిమ్మల్ని క్షమించడు. మీరు ఉండగానే మేము చూసుకున్నాం మీ సంగతి ఏంటో. అంతేలికి వదిలిపెడతాం అనుకో మాకండి. ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదని కూడా మనవి చేస్తున్నా. దైవం దగ్గరుండి ఇంత అపచారానికి పాల్పడినటువంటి వెంకన్న చౌదరి గాని, శ్యామలరావు గారు గాని నేను మనవి చేస్తున్నా, మీరంటే గౌరవం ఉంది ఆఫీసర్గా. ఇంతగా కక్కుర్తిపడి చంద్రబాబు మోచేతి నీళ్లు తాగి మీ ఇష్టం వచ్చినట్టుగా రిపోర్టుల మీద మాట్లాడేటువంటి మాటలున్నాయే, అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. చంద్రబాబు శాశ్వతం కాదు, లోకేష్ శాశ్వతం కాదు, ఈ కూటమి ప్రభుత్వం శాశ్వతం కాదు. గుర్తుపెట్టుకోండి. ఆ వెంకటేశ్వర స్వామి ఈ కూటమి ప్రభుత్వాన్ని కూల్చిపారేస్తాడు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. గుండె రగిలి మాట్లాడుతున్నారు హిందూ ధర్మాన్ని తెలిసిన వాళ్ళు. పంది కొవ్వని, పశువుల కొవ్వని చెప్పి ప్రజలందరూ తినేశారని చెప్పేటటువంటి దుర్మార్గమైన ప్రచారాన్ని ఎవడు సహించడానికి సిద్ధంగా లేడు. నిజమైన హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తి మీ అంతం చూసేంత వరకు వదిలిపెట్టలేని మనం చేస్తున్నా. నిజంగా శ్రీ 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 వెంకటేశ్వర స్వామి అత్యంత బలమైన వాడు, అద్భుత శక్తులు కలిగిన వాడు. ఆయన కను చూపుకు మీరు మాడి మషైపోవాల్సిందే. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వంటావా? లడ్డూ ప్రసాదంలో పశువులు కొవ్వంటావా? ఏమీ దారుణం. అంతేకాదు అందరూ తినేశారు భక్తులు అని చెప్తావా? ఎంత దుర్మార్గం అని నాకు అర్థం కాలేదు. మిమ్మల్ని వదిలిపెడతారా వెంకటేశ్వర స్వామి? మేము వదిలిపెడతామా అని అడుగుతా ఉన్నా. వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టడు. వెంకన్న చౌదరి, శ్యామలరావు గారు, మేము వదిలిపెట్టడం. గుర్తుపెట్టుకోండి. రోజులు ఒకే రకంగా ఉండవు. ధర్మాన్ని పాటించవలసినటువంటి అధికారులు మీరు. చంద్రబాబు మోచేతి నీళ్లు దాగి రాజకీయ కుట్రలో భాగస్వాములయ్యారు మీరు. భగవంతుడు క్షమించడు, మేము క్షమించము. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితులకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగజారిపోయింది. వాస్తవాలు తెలుస్తున్నాయి. భరించలేకపోతున్నారు. ఫ్లెక్సీలు కడుతున్నారు, యానిమేషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా వటారిద్దామని. ఏం వటారించలేదు. వాస్తవం తెలిసిపోతుంది. న్యూట్రల్స్ ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి చూడండి మీరు. కానీ మీడియాని మేనేజ్ చేసి ఏదో విధంగా చేయాలనుకుంటున్నారు. మీ వల్ల కాదు. లడ్డూ ప్రసాదం పవిత్రమైంది, దాని మీద ఆరోపణ చేసిన వాళ్ళు పుట్టగతులు లేకుండా పోతారు. ఓకే, ఏ మొహం పెట్టుకు మాట్లాడతాడు? పంది కొవ్వు, పశువుల కొవ్వు ఉందని మాట్లాడిన పెదవులు ఇవాళ విప్పగలుగుతాడా? లేదని చెప్పిన తర్వాత ఈ రిపోర్ట్ అయిన తర్వాత మాట్లాడలా. ముఖ్యమంత్రి గారు మాట్లాడలా.
ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడలా. ఉప ముఖ్యమంత్రి గారు అడిగాడు, మెట్లు గడిగాడు, తిరుపతి వెళ్ళాడు. అతను బుర్ర పెంచుకోండి స్వామి. ఉప ముఖ్యమంత్రి గారు బుర్ర పెంచుకోండి. మీది ఒక పార్టీ, చంద్రబాబు చెంచా కాదు మీరు అని మేము అనుకుంటున్నాం. జనమేమో చంద్రబాబు చెంచా అనుకుంటున్నారు. మీది ఒక ఇండివిజువల్ పార్టీ. ఇండివిజువల్ పార్టీగా బతకండి. చంద్రబాబు ఏం చెబితే అది వాడకండి. దున్నపోతు ఈనింది కట్టేయమనమాక. ఆ దున్నపోతు ఏందని చెప్పు, నీకు విలువ ఉంటది. పందికొవ్వు కలిసిందంటే అయోధ్య వెళ్ళిన వాటిల్లో కూడా పందికొవ్వు కలిసింది. గ్రేడ్ పెంచాడు అబ్బాయి, యాక్షన్ పెంచాడు. చంద్రబాబు కన్నా నేను మగోడని చెప్పాడు. తప్పు నాయన. పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు మీరు పొలిటీషియన్ గా మారలేకపోయారండి. నాకు అది బాధ. సాటి పొలిటికల్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఓకే. నువ్వు ఒక సాటి పార్టీ ఇంతవరకు పొలిటీషియన్ గా మారలేకపోయావే. చంద్రబాబు చెంచాగా తయారయ్యావే. చంద్రబాబు ఏం చెప్తే చేయడానికి సిద్ధపడుతున్నావే. లోకేష్ ఏం చెప్తే చేయడానికి సిద్ధపడుతున్నావే. ఏమిటి వెంకటేశ్వర స్వామి తోడుగా చెప్పు నువ్వు ఇది వాస్తవమని. లేదు వాళ్ళ అవినీతిలో నీకు భాగం లేదని చెప్పు. ఎందుకులా ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నావు, 21 సీట్లు వాళ్ళ సహకారంతో తెచ్చుకున్నావు, దట్స్ ఆల్. నువ్వు ఒక ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గా ఆలోచన జ్ఞానాన్ని కోల్పోయి ఇవాళ ప్రవర్తిస్తున్నావు. ఏ టైంకి ఆ వేషం వేసేస్తాడు మహానుభావుడు. ఎవరికి కావస్తే బీజేపీ వాళ్ళకి ఒక వేషం కావాలంటే ఆ బీజేపీ వాళ్ళు వేషం వేస్తాడు. తెలుగుదేశం వాళ్ళకి కావాలంటే తెలుగుదేశం వాళ్ళు వేషం వేస్తాడు. సినిమాల్లో వెయ్యి, అభ్యంతరం లేదు. రాజకీయాల్లో వెయ్యి, మాకు నమ్మరు. కన్వర్ట్ యాజ్ ఏ రియల్ పొలిటీషియన్. రియల్ పొలిటీషియన్ గా మారే ప్రయత్నం చేయి. చెంచాగా ఉండవద్దని గౌరవనీయులైనటువంటి జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రెస్ నోట్ ఇచ్చే చంద్రబాబు రమ్మని మాట్లాడమనండి. ఏమి రిపోర్ట్ ఉందని చంద్రబాబు నాయుడు గారు పందికో ఉందన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఏం ఆధారాలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు పశువులు కొవ్వన్నాడు. ఇప్పుడు ఈ రిపోర్ట్స్ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రిపోర్ట్సేగా, అప్పుడు తీసుకున్న శాంపిల్సేగా. ఏమిటి అన్యాయం? యువర్ మ్యానిపులేటర్. నువ్వేం చెప్తే నమ్మాలా జనం? ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నోరు పడిపోయిందా లేదా? ఈ రిపోర్ట్ వచ్చిన నోరు పడిందా లేదా? అంతకుముందు ఎన్నిసార్లు వాగాడు? ఎందుకంటే అంతరాత్మ అంగీకరించట్లా. పల్ది కొవ్వు పశువుల కొవ్వు కలిసిందని చెప్పాను, ఇవాళ రాలేదు, నేను మాట్లాడితే బాగోదు అనేటువంటి పద్ధతిలోకి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయాడు. కాన్షియస్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇది నమ్మండి. దుర్మార్గమైన కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎంత అధికారం కోసం, ప్రతిపక్షాలను దెబ్బతీయటం కోసం ఎంతకైనా దిగజారిపోతాడు. భగవంతుడు లేదు, పిల్లలిచ్చిన మామ లేదు, తండ్రి లేదు, తమ్ముడు లేదు, ఎవడో లేదు, కొడుకు ఆయన. పవన్ కళ్యాణ్ కూడా లేదు. పవన్ కళ్యాణ్ నెత్తిని కూడా శటకోపం పెట్టడం ఖాయం, రాసుకోండి. అడ్డం వస్తే మాత్రం ఎవడనే లెక్క చేయడు. భగవంతుడినే లెక్క చేయని వాడు పవన్ కళ్యాణ్ ఒక లెక్క, లేదు మామ ఒక లెక్క, లేదు తండ్రి ఒక లెక్క, కొడుకు ఒక్కడే కాబట్టి, వారసుడు కాబట్టి జాగ్రత్త చేసుకుంటున్నాడు. ఇంతకు మించి ఏమీ లేదు. ఇంత నీచాతి నీచమైన దుర్మార్గుడైనటువంటి వ్యక్తి భారతదేశ రాజకీయాల్లోనే కాదు, ప్రపంచ రాజకీయాల్లో కూడా ఎవ్వడు ఉండడని నా వ్యక్తిగతమైన అభిప్రాయం.